ఊర్ల పొంటి బిందెల మాట్లేసి సొట్లు తీస్తాం, షిక్కెంటికలకు బఠానీలు అమ్ముతాం, పాత బొక్కలకు బూరు మిఠాయి ఇస్తాం అని కొందరు చిన్న చిన్న దందా చేసేటోళ్ళు వస్తుంటారు. అట్లనే అందులో అందరూ నియతిగలోళ్ళు ఏం ఉండరులో. కొందరు దందా ముసుగుల దొంగతనాలు చేస్తానికి రెక్కి చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆగో అట్లనే ఒకడు జగిత్యాల జిల్లాల బంగారానికి పూత పెడతామని చెప్పి ఇంకేదో చేస్తుండట. మరి వాడెవడు, ఇళ్లకు ఏమిటికొస్తుండో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఇక గీడంగా జబ్బకు సంచి తగిలించుకొని ఏ సబ్బులే సర్పులే అని అమ్ముతున్న లెక్క పోతుండు. చూస్తుర్రు కదా, గీడే గత్త ఆశిడిగాడు. ఎడిటర్ అన్న జర్రంత ముఖం మంచిగా అవపడైతే అట్లా చూపియే, మన వాళ్ళు చూస్తారట. చూసిర్రు కదా, జగిత్యాల జిల్లా కోరట్ల మండలంలో బంగారానికి పూత పెడతామమ్మా, బంగారానికి పూత పెడతాము అని కూతేసుకుంటా తిరుగుతుండట గీ సుపనాతిగాడు. ఇక పూత పెట్టవయా అని ఇచ్చిన వాళ్లకు పూత పెట్టినట్లే యాక్షన్ చేసి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని సగం గరిగిచ్చి సంచలేసుకొని పోతుండట. గిట్ల పూత పేరు చెప్పి చాలా మందికి బ్లేడ్ లేకుండానే గుండు కొరికి అక్కడక్కడే తిరుగుతుండట. అట్లనే పోయి ఇంటికి వచ్చిండు. మొదలు సంచి సంకనేసుకొని ఏడుకో పని మీద పోతున్నట్లు బిల్డప్లు ఇచ్చిండు. అటెంక ఈయనెవరిలో రమ్మని పిలిచినట్లే ఇంటోళ్ళు పిలవకున్నా కూడా ముంగటికి పోయేటోడు కుడి బాజుకు తిరిగిండు. ఇక ఇంటామనేమో మాకేమొద్దు పోవయ్యా అని అంటుంటే వీడేమో అయ్యో పెద్దమ్మ చేపించుకో అని బతిలాడబట్టిండు. వీని కథ ఎట్లనో ఉందని పసిగట్టిన ఇంటామే ఈ నుంచెల్లి పోతావా పోవా అని గట్టిగా గద్దిచ్చేసరికి చ గిరాకీ వాయే అన్నట్లు వెనకకు మళ్ళిండు. ఇక గీ మాటలన్నీ బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయ్యేటరకు గీ ముచ్చటి ఇప్పుడు పొట్టు పొట్టు తిరుగుతుంది. గీ కుంటుకుంటా వస్తున్న నెత్తిలేనోడు బంగారం పూత పెడతా అని ఇల్లు తిరుక్కుంటా వస్తుండు. జరవాడిని ఓ కంట కనిపెట్టుకోర్రి, వాడి ఏడన్నా అవుపడితే కాలరెక్కలు కట్టేసి పోలీసోళ్లకు మతలబందియుర్రి అని జగిత్యాల పోలీసోళ్ళు చెప్పుకొస్తుర్రు. అంతేకాదు బంగారానికి పూత పెడతాం అని వచ్చే గిసొంటి సుపనాతిగాళ్లను నమ్మకుర్రి, వట్టిగా మీ సొమ్ము పొడగొట్టుకోకుర్రి అని పూసగుచ్చిర్రు. చూసిరు కదా పాయలమ్మరి.